ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనులపై వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు మంత్రి పొంగులేటి స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయ్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులను నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఓఆర్ పట్టాలు పొందిన లబ్ధిదారులను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఫారెస్ట్ అధికారులను ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు సరఫరా అవ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించి ప్రభుత్వ పాఠశాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా నాణ్యమైన విద్యను అందించాలని విద్యాశాఖ అధికారులను కోరారు. త్వరలో గ్రామ సభలు ఏర్పాటు చేసి భూ సమస్యలను పరిష్కరించాలని, ధరణిలో అవినీతికి పాల్పడితే అధికారులను తక్షణమే రిమూవ్ చేస్తామని హెచ్చరించారు. చెరువు శిఖం భూములు కబ్జా చేస్తుంటే ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తామని, ₹1 కూడా ఉద్యోగాల కోసం ఖర్చు పెట్టొద్దని, అవినీతికి పాల్పడే అధికారులను ఉపేక్షించేది లేదన్నారు. అవినీతిని పూర్తిగా మీరు తుడిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పాత రోజులు మీరు మర్చిపోయి ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాము అనే విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. అతి కొద్ది రోజుల్లో అంటే ఈ నెల 11వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇందాక చెల్లెమ్మ చెప్పినట్లు 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు ఇచ్చాం. 5వ గ్యారంటీని కూడా భద్రాచలం రాముల వారి సన్నిధిలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం. చెల్లెమ్మ అడిగినట్లు తప్పకుండా నా పుట్టిన నియోజకవర్గం ఇది. ఇళ్ల విషయంలో ఈ నియోజకవర్గానికి పెద్దపీట తప్పకుండా వేయడం కూడా జరుగుతుందని కూడా చెప్తున్నా. అంతేకాదు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని, ఇందాక మీ దగ్గర వివరాలు ఫుల్ ఫ్లెడ్జ్లో మీకు టీం ఉందా, స్టాఫ్ ఉందా అని అడిగిన ఉద్దేశం ఎక్కడైతే ఏ సెక్టార్లోనైతే తక్కువ ఉన్నారో టిఎస్పిఎస్సి ద్వారా చాలా పారదర్శకంగా రిక్రూట్మెంట్ ని కూడా ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టింది. స్టాఫ్ ని ఫిల్ చేసుకుంటది. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఏవైతే ఉన్నాయో గడిచిన 75 రోజుల్లోనే ఈ రోజు ఇచ్చే వాటితో కలిపి సుమారుగా 25,200 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ రోజు వాటితో కలిపి మెగా డిఎస్సీని కూడా ప్రకటించాం. 11,062 ఉద్యోగాలు. ఇందాక ఏదైతే డిఈఓ గారు మిగతా వాళ్ళు ఎక్కడైతే షార్ట్ ఫాల్ ఉన్నాయన్నారో ఈ ఎన్నికల కోడ్ అయ్యే లోపే మెగా డిఎస్సీ ద్వారా 11,062 ఉద్యోగాలను కూడా నింపబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులమంతా ఎంతైతే శ్రద్ధతో ప్రతి అంశాన్ని మైన్యూట్ గా పరిశీలించి ప్రజల పక్షపాతి అయిన ఈ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మంచి చేసే దాంట్లో అధికారులైన మీరందరూ మానుకొని, గత పద్ధతుల్ని మానుకొని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు మంచి జరిగే బాటలో మీరందరూ నడవాలని, నడుస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ధరణి విషయంలో కూడా ఆనాడు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్న ఈ ప్రభుత్వం ధరణిని ప్రక్షాళన తీసుకొచ్చే దిశగా కమిటీని నిర్ణయించి కమిటీ సూచనల మేరకు